హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు మల్లారం స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఎందుకంటే మా మమ్మీ మొక్కుకుందంట, ఒక కొబ్బరికాయ కొడతా అని చెప్పేసి. అంటే మా కోసమే మొక్కుకుంది. ఈ రోజుకి ఆ టైం వచ్చిందనమాట. స్వామి ఈరోజు మమ్మల్ని పిలుచుకుంటున్నాడు. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము, అసలు ఇప్పుడు టైం వచ్చింది. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఎర్లీ మార్నింగే మా సార్ మా మమ్మీ ఇద్దరు కలిసి మార్కెట్కి వెళ్ళి కొబ్బరికాయలు అయితే తీసుకొచ్చారు అనమాట. ఇంకా అప్పుడైతే తక్కువకు ఉంటాయి కదా అని చెప్పేసి మేమైతే ఇక అక్కడికి ఏమేమి కావాలో అవన్నీ ప్యాక్ చేస్తున్నాం, కార్లో పెట్టేస్తున్నాము. ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. పులిహోర చేసుకున్నాము, ఎందుకంటే అక్కడ లేట్ అయిపోతుంది కదా, కొబ్బరికాయలు కొట్టి పూజ అంతా అయ్యే వరకు లేట్ అవుతుందని ఇంటి దగ్గరే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము. ఈరోజు మా అత్తమ్మ మా మామయ్య అయితే రాలేదు, వాళ్ళకి డ్యూటీ ఉంది. సో మేము అందరం వెళ్తున్నాం అనమాట. స్టార్ట్ అయిపోయాము. ఇంకా మనకు నిజామాబాద్ నుంచి మల్లారం స్వామి టెంపుల్ 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. మల్లారం స్వామి అంటే చాలామందికి తెలుసు. ఆయన కూడా తనకి ఇంకొక పేరు శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమం అని కూడా అంటారు. ఇదే ఆశ్రమం. ఇప్పుడే రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇది మెయిన్ రోడ్ దగ్గర అనమాట. మనం వెళ్ళగానే ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది చిన్నగా అనమాట, మనకు రైట్ సైడ్లో. అదిగో చూసురా, అదే అనమాట. మన చుట్టూ చూడండి, అసలు మొత్తం గ్రీనరీ, ఆ సరౌండింగ్ మొత్తం గ్రీనరీ. మనం లోపలికి స్వామివారి దగ్గరికి వెళ్ళే వరకు మొత్తం చెట్లే ఉంటాయి అనమాట, ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉండదు. అప్పుడైతే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం అనమాట లోపలికి. ఇప్పుడు రోడ్ అంతా మంచిగా వేసారు కాబట్టి మనకు కార్స్, బైక్స్, ఆటోస్ ఏవైనా మంచిగా వెళ్ళిపోతాయి అనమాట. చూస్తురా, స్తంభాలకు మొత్తం స్వామివారి ఫోటోలే ఉంటాయి అనమాట. మల్లారం స్వామి ప్రతి స్తంభానికి ఉంటాయి. మేమైతే మాకు చిన్నప్పటి నుంచి నమ్మకం స్వామి అంటే. మా మమ్మీ అయితే బాగా నమ్ముతుంది. మా మమ్మీ తర్వాత మాకు ఆ నమ్మకం వచ్చింది. మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈవెన్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా స్వామి చెప్తారనమాట. ఏదో ఒక పరిష్కారం చెప్తారు. అది మన నమ్మకంతో చేయాలి. అది చేస్తుండగానే మనకు తెలిసిపోతుంది అనమాట ఏం జరుగుతుంది ఏంటనేది. ఖచ్చితంగా మీకు కూడా ఆ నమ్మకం వస్తుంది. మీరెవరైనా వెళ్ళి ఉంటే మాత్రం కామెంట్ చేయండి ప్లీజ్. ఇది వచ్చేసినాం టెంపుల్లోకి. అప్పుడైతే చాలామంది ఇక్కడికి వచ్చి స్నానాలు అవి చేసేవాళ్ళనంట. ఇక్కడ స్నానాలకి ప్లేస్ అనమాట ఇది, మనకు లెఫ్ట్ సైడ్లో. చూసారా గుడి ఎంత పెద్ద ఉందో, అసలు చాలా ప్రసిద్ధిగాంచిందనమాట. మన నిజామాబాద్ జిల్లాలు మొత్తం, మన తెలంగాణ నలుమూలల నుంచి కూడా ఈ స్వామివారి దగ్గరికి వస్తారనమాట. ఇక్కడున్న స్వామివారికి అయోధ్యకి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 35 మంది గురీజీలు వెళ్తే అందులో మన స్వామివారు కూడా ఒకరనమాట. అందులో మన స్వామికి సెకండ్ చైర్ ఇచ్చారనమాట. అందుకే ఎంతో ప్రసిద్ధిగాంచిందనమాట ఈ మల్లారం స్వామి టెంపుల్. మన నమ్మకంతో వెళ్ళి స్వామివారు చెప్పింది ఖచ్చితంగా పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ చూసిరా, పాతాళేశ్వరుడు అంటే శివయ్య పాతాళంలో ఉంటాడనమాట. ఓం నమ శివాయ. మా అమ్మ శివునికి మొక్కింది కాబట్టి ఇక్కడనే కొబ్బరికాయలు కొడతామన్నమాట. ఇప్పుడు ఇది గుడి. వచ్చిన భక్తులందరూ అక్కడే కూర్చుంటారు. అన్ని దేవులను దర్శనం చేసుకొని అక్కడ వచ్చి కూర్చుంటారనమాట. చూసిరా పబ్లిక్ ఎట్లా వస్తారో. ఇది ఓన్లీ మార్నింగ్, ఇంకోసేపు అయితే చాలామంది వస్తూనే ఉంటారు. ప్రతి సోమవారం స్వామివారు విభూతి పెడతారనమాట. మిగతా రోజులు ఎప్పుడైనా చెప్తారు భక్తుల్ని చూసి. ఇది ఆశ్రమం అనమాట, స్వామివారు ఉంటారు. ముందు అక్కడే చెప్పేవారు, తర్వాత ఇక్కడ గుడి ముందు చెప్తున్నారనమాట. అది గోసేవ. చూడండి అక్కడ గోవులు కనిపిస్తున్నాయి కదా. భక్తుల కోరికలు నెరవేరుతా అంటే కోరుకున్న కోరికలు నెరవేరితే కోడెలాగునిస్తామని చెప్పేసి స్వామీజీకి మొక్కిరనమాట. ఇప్పటికీ అక్కడ 200కి పైగా గోవులు ఉన్నాయి. ఆ గోవులను కాయడానికి కూడా స్వామివారు ఉపాధి కల్పించారనమాట కొందరు భక్తులకి. ఇక్కడ చూసిర్రా కాలభైరవ స్వామి అన్నమాట. ఈ కాలభైరవ స్వామి ప్రతి అష్టములో క్షేత్రపాలకుడిగా సంచరిస్తూ ఉంటాడు ఇక్కడ. అందుకే కాలభైరవ స్వామిని క్షేత్రపాలకుడు అని కూడా అంటారనమాట. మనం ఎందుకు కాలభైరవుని పూజిస్తామంటే మనకు మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు, ధైర్యం కోల్పోవడం, ధైర్యం లేకపోవడం, దేన్ని చూసినా కూడా భయపడడం, అట్లా కొందరు ఉంటారు కదా. అందుకు కాలభైరవ స్వామిని పూజిస్తే అట్లాంటివన్నీ మన దగ్గరికి రావు అని చెప్పేసి మనం కాలభైరవుని ఎక్కువ పూజిస్తామన్నమాట. ఇక్కడ ప్రధాన ఆలయం వచ్చేసి లింగేశ్వర గుట్ట ఆలయం అన్నమాట. ఇక్కడున్న దేవతలలో గణపతి, అమ్మవారు, నటరాజు, డమరుకం, దత్తాత్రేయుడు, కాలభైరవుడు, నాగదేవత, ముఖ్యంగా అన్నపూర్ణేశ్వరి. మళ్ళీ నవగ్రహాలు అంటే నవగ్రహాలకి పూజ చేసుకోమని చెప్తారు. మళ్ళీ సంతాన నాగదేవత. ఖచ్చితంగా స్వామివారు పిల్లలు లేని వారికి పండ్లు, ఫలాలు అన్నీ ఇస్తారనమాట. వాళ్ళ నమ్మకంతో ఖచ్చితంగా నాగదేవతలకు పూజ చేసుకుంటే, అంటే జంట నాగులు ఉంటాయి, జంట నాగులకు పూజ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫలితం దక్కుతుంది. ఈ క్షేత్రం అంతా పంచపాండవులు సంచరించినటువంటి స్థలం అన్నమాట. ఇది ఒక అరణ్యం, అందుకే అరణ్యం అంటారు.
అందుకే ఈ క్షేత్రానికి ప్రతి దేవత ఈశ్వరుడు అనే పేరు వచ్చిందండి. అంటే ప్రతి ఒక్క దేవత కూడా ఈశ్వరుడు. ఆత్మలింగేశ్వరుడు ఈ క్షేత్రంలో లింగేశ్వరుడు అనే పేరు వచ్చింది. గత 23 సంవత్సరాల నుంచి ఇది ఇట్లానే సాగుతుందన్నమాట. ఇక్కడ మహాశివరాత్రి రోజైతే 40,000 నుంచి 45,000 వరకు పబ్లిక్ అనేది వస్తారు. ఎందుకంటే ఆ రోజు స్వామివారు నాట్యం చేస్తారు. మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరికి అన్నదానం ఉంటుంది. ఆ రోజు మాత్రం అందరూ అక్కడనే భోజనం చేసి వస్తారనమాట. ఇక్కడికి ప్రతిరోజు 200 నుంచి 300 వరకు పబ్లిక్ అనేవారు వస్తూ ఉంటారు. స్వామివారైతే ఓపికతోని అందరి సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, మేమైతే కొబ్బరికాయలు కొట్టడం అయితే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ మా మమ్మీ ఒక 5 కొబ్బరికాయలు కొట్టింది. తర్వాత మేమందరం, మా మామయ్య, మా తమ్ముడు, మా సార్ అందరం కలిసి ఒక 5 కొబ్బరికాయలు అయితే కొట్టినాము. తర్వాత ఇక ఎవరికి ఇది వచ్చినంత వాళ్ళు కొట్టేసినాం. ఎందుకంటే 101 కొబ్బరికాయలు కొట్టడం మామూలు విషయం కాదు. మంచి కొన్ని కొట్టేస్తున్నాం అన్నమాట. మాకైతే స్వామివారు అంటే చాలా నమ్మకం. ఎందుకంటే మా లైఫ్లో చాలా జరిగినాయి. ఇక్కడికి వచ్చి మేము కోరుకున్న కోరికలు స్వామివారు చెప్పినట్టు చేయడం వల్ల మాకు కూడా కొన్ని ఫలితాలు దక్కాయి అన్నమాట. మీరు కూడా ఇక్కడికి ఎవరైనా వచ్చి ఉంటే, మీకు కూడా స్వామివారు అంటే నమ్మకం ఉంటే కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇక మేము ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ, ఓం సోమేశ్వరాయ శివ సోమేశ్వరాయ, హర హర భోలే నమః శివాయ. జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్యలంబితాం భుజంగ తుంగమాలికాంతమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు నః శివ శివం. కొబ్బరికాయలు కొడుతుంటే మా రౌండ్గా కోతులు వచ్చినాయి. అక్కడ చాలా కోతులు ఉంటాయి అన్నమాట. అదిగో చూడండి, గోడల పైన అక్కడిక్కడ. మా సార్ అయితే కొబ్బరికాయలు వేసిండు, కానీ వేస్తే ఏమైతే అంటే ఉన్న అన్ని కోతులు వచ్చేస్తాయి. అన్నీ అయిపోయిన తర్వాత వేద్దాంలే కొన్ని కొబ్బరికాయలు అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా కొబ్బరికాయలు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాయి, అయిపోయినాయి. ఎవరి స్టామినా తగ్గట్టు వాళ్ళైతే కొబ్బరికాయలు కొట్టేసి పక్కకు జరిగారు. ఇక లాస్ట్ కోట మా తమ్ముడు నేనైతే ఫినిష్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాయి. మేము కొట్టుకుంటూ ఇస్తుంటే అంటే ఫటాఫట కొట్టేసి ఇస్తున్నాము. మా మమ్మీ పాపం వేటికి అవి ఇరుచుకుంటూ సంచిలో వేసేస్తుంది. ఇంకా ఫస్ట్ కొన్ని కొబ్బరి నీళ్ళు స్వామివారికి అయితే సమర్పించినాం. తర్వాత అన్నీ ఒక గుండి తీసుకెళ్ళాం. ఆ గుండీలో అయితే వాడుతున్నాము. అయిపోయినాయి. లాస్ట్కి వచ్చినాయి కొబ్బరికాయలు, ఇంకొన్నే ఉన్నాయి. మా కొబ్బరికాయలు కొట్టడం అయిపోయి మేము స్టార్ట్ అవుతున్నాం లేదు, ఆ కోతులన్నీ అసలు ఎట్లా వచ్చేసినాయో, ఆ సౌండ్ వింటుర్రు అసలు ఎన్ని కోతులు వచ్చేసినాయో ఒకేసారి. ఇంకా కొబ్బరికాయలన్నీ ఒక సంచిలో ప్యాక్ చేసి దాన్ని కట్టేసి కార్లో పెట్టడానికైతే వెళ్తున్నారు మా వాళ్ళు. మా సార్ మా తమ్ముడు వెళ్ళారు. ఇంకా చూసిరా ఈ ప్లేస్, చూసిరా అసలు ఎంత బాగుందో చూడండి. అసలు చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఇదంతా కొత్తగా కట్టిరన్నమాట. శివరాత్రి రోజు పూజలు చేయడానికి అంటే పబ్లిక్ అంతా అక్కడ కూర్చోవడానికి ఆ పెద్ద హాల్ అనేది కట్టిర్రు. ఇదంతా కొత్తగా చేసిరన్నమాట. కొబ్బరికాయలు కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కాసేపు అట్లా కూర్చుందాము దేవుడి దగ్గర అని చెప్పేసి అందరం కలిసి అక్కడ కూర్చున్నాము. మా పిల్లలు అయితే ఆడుతున్నారు. అట్లా ప్రశాంతంగా కాసేపు అయితే కూర్చున్నాము. నమః శివాయ, నమః శివాయ, హర హర భోలే నమః శివాయ, నమః శివాయ, నమః. కాసేపు అయితే మేము అట్లా అంతా మంచిగా కూర్చున్నాం అనమాట. ఇక మంకీస్ అయితే వచ్చినాయి, చూసిరా అక్కడ పైన కూర్చుంది గుడి పైన. మా పాప చూసి అయితే చాలా ఎక్సైట్ అయింది ఆ కోతులను చూస్తూ. పబ్లిక్ కూడా చాలానే ఉన్నారనమాట. అట్లా కూర్చున్నాం. పిల్లలు అటు ఇటు వెళ్ళకుండా కూర్చొని చూపిస్తున్నాం, కోతులు వస్తున్నాయి జాగ్రత్త కూర్చోండి అని చెప్పేసి. అదిగో పైన తిరుగుతున్నాయి అన్నమాట కోతులు. మన మొత్తం చుట్టూ కూడా కోతులే ఉంటాయి, చాలా కోతులు ఉంటాయి అక్కడ. ఇంకా చూస్తున్నారు మా పిల్లలు. ప్రతిరోజు వస్తూనే ఉంటారు పబ్లిక్, ఇట్లా వచ్చి స్వామివారి కోసం కూర్చుంటారు. అన్ని దేవుళ్ళ దగ్గర పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ వచ్చి కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఉంటారనమాట స్వామివారి కోసం. ఇవే జంట నాగులు అన్నమాట, అంటే సంతానం కోసం ఇక్కడ మొక్కుతారన్నమాట. చూడండి
మేమైతే 1 by 1 దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పక్కనే రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టుకి సంతానం కోసం ముడుపులు కూడా కడతారనమాట. మనకు స్వామీజీ ఏదన్నా అంటే పూజలు చేసుకోమని చెప్తారు, దేనికో అంటే ఏ దానికైనా ఒక పరిహారం చెప్తారనమాట. వాటికి కావాల్సిన సామాన్ అంతా కూడా అక్కడే షాప్లో అమ్ముతారు. మా సార్ అయితే మొక్కుతున్నారు. ఇదే ఆ చెట్టు చూడండి, ముడుపులు ఎట్లా కట్టుకుంటారో చాలామంది కట్టుకుంటారు అనమాట ముడుపులు. ఇగో అక్కడ ఉంది కదా, అదే షాప్ అనమాట. ఈ షాప్లో మనకు స్వామివారు చెప్పినవన్నీ ఇక్కడే దొరుకుతాయి. మనం ఇక్కడైనా కొనుక్కోవచ్చు, లేదా బయట కావాలన్నా కూడా బయట తీసుకోవచ్చు. మేమైతే ప్రశాంతంగా ఇంకా కూర్చున్నాం తిందామని. అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు. ఇంటి నుంచే పులిహోర వేసుకొచ్చినాం కాబట్టి ఇంకా అందరం సర్వ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఫస్ట్ వాటర్ తాగేసి అట్లా కూర్చున్నాం కాసేపు. ఇంకా పెట్టుకున్నాం, పేపర్ ప్లేట్స్ తెచ్చుకున్నాము. ఇంకా పులిహోర వేసుకొచ్చుకున్నాం కాబట్టి పులిహోర తింటున్నాం అనమాట అందరము. ప్లేస్ చూసారు అసలు రౌండ్ ఎంత బాగుంది ఆ వ్యూ, గ్రీనరీ మొత్తం ఎటు చూసినా గ్రీనరీయే. హ్యాపీ అసలు ఎక్కడికో వంటలు చేసుకోవడానికి బయటకు వచ్చినట్టు ఉంది, అంత ప్రశాంతంగా ఉంది అసలు. ఎవరైనా వెళ్ళింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు మాకైతే ఎంత పీస్ఫుల్గా ఉందో, ఎంత హ్యాపీ అనిపించిందో. ఇట్లా ఫ్యామిలీ అంతా వెళ్ళి అట్లా కూర్చొని అంతా మాకైతే దర్శనం అయితే మంచిగా జరిగింది. ఇంకా మా మొక్కు కూడా అయిపోయింది. ప్రశాంతంగా కూర్చున్నాం అట్లా కాసేపు. మా అత్తమ్మ మా మామ వచ్చింటే మాత్రం ఇంకా అంటే ఫుల్ ఫ్యామిలీ వచ్చేదన్నమాట. వాళ్ళు మిస్ అయిపోయారు పాపం, డ్యూటీస్ ఉన్నాయి కదా వాళ్ళకి కుదరలేదు. ఇంకా మా తమ్ముడు, మా చెల్లె, మా సారు, మా మామయ్య, మా అమ్మ, పిల్లలు మేమే వెళ్ళినాం అనమాట. కానీ నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు చూసారు ఆ గ్రీనరీ, ఎటు చూసినా గ్రీనరీ. కానీ కోతులు అయితే ఫుల్గా ఉంటాయన్నమాట. అసలు ఏవి చేతులలో పట్టుకున్నా ఇంకా పైనకు వచ్చేస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి, పిల్లలతోనైతే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. మా వాడికైతే అసలు ఇది వీడియో తీయడం మర్చిపోయాం, కానీ మా వాడి చేతిలో బనానా ఉంటే అసలు మంకీ వచ్చి తీసుకుంటుంటే మా వాడు ఇవ్వలేదు, అది మిస్ అయిపోయింది. కానీ ఏం అనలేదు అన్నమాట. తొందరగా మేము వెళ్ళి వాడిని దగ్గరికి తీసుకున్నాము. ఆ పిల్లల్ని మాత్రం అస్సలు వదులుకోకండి, పిల్లల చేతిలో మాత్రం ఏం పెట్టుకోకండి ఎవరైనా వెళ్ళి ఉంటే. మా బాబు చూసారా, మా సార్ తినిపిస్తేనే తింటాడనమాట. మొబైల్ ఉండాలి, మా సార్ ఉండి తినిపించాలి. మా సార్ డ్యూటీకి వెళ్తేనే నాతో తింటాడనమాట, లేదంటే మా సార్ ఉండి ఖచ్చితంగా మా సారే తినిపించాలి, లేకపోతే అసలు తినడు. మా పాప అయితే ఆకలి అయినప్పుడు కొంచెం పెడితే తను తింటుంది. ఇంకా చూసారా అయిపోయింది, అప్పటికే 4 అవుతుంది. ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇంటికి. ఒకటి అన్నీ ఒకటి అన్నీ అయితే ప్యాకింగ్ చేసేస్తున్నాము. అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవ్వడమే. పబ్లిక్ చూసిర్రా ఇంకా వస్తూనే ఉంటారన్నమాట. ఒక్కొక్కసారి స్వామివారి దర్శనం కొందరికి దొరుకుతుంది, కొందరికి దొరకదు. దొరకని వాళ్ళు నెక్స్ట్ డే మళ్ళీ వస్తారన్నమాట. అంత నమ్మకం స్వామీజీ చెప్పిన మాటలు, అసలు అంత నమ్మకం. మాకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు కూడా ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ద వీడియో. నాకైతే చాలా తక్కువ తెలిసింది అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా ఇంకా తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అసలు ఆ వ్యూ చూసిర్రు, అసలు ఏదున్నా మర్చిపోతాం అసలు ఆ వ్యూ చూస్తుంటే. ఎంత గ్రీనరీ అసలు, పొలాలు, చెట్లు. చాలామంది నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. చూడండి, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు బై వాక్లో అనమాట. చూస్తుర్రా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. దిస్ ఇస్ ద వీడియో నచ్చితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.